1 chicken large pizza with cheese. What? Remote. దానికి అంతసేపటి నుంచి చూడాలా? ఏరా అంతసేపటి నుంచి చూస్తున్నా. డూడ్ ఛానల్ మార్చ్. చూసి బోర్ కొడు. వాళ్ళిద్దరూ కదలటంలే. హలో. ఏ మార్చకు సూపర్ పాప వచ్చింది. అది పాప కాదు. టీవీ ఇప్పటిదాకా ఆఫ్ లో ఉంది. కొత్తిమీర ఫ్రిడ్జ్ లో ఉంది తేవా. దీనికంటే గన్నే రష్గా ఉంది. ఆ కర్రీలో వేసే. వేసాను. సార్ పిజ్జా. హే పిజ్జా వచ్చింది. హే ఫస్ట్ తింటా. నేను నాకు ఎక్కువ ఆగలేస్తుందిరా. చాలా ఆగరా. నేను తింటారా. జాయింట్ వేసింది నేను తినాల్సింది నేను. రే ఓ నీ అక్క మౌతులు రా. నాకు ఆగలేస్తుంది. తినే నేను రా రే. సార్ యు పిజ్జా రిక్వెస్ట్ నేను ఆకలేసేది నాకు తెలుసుగా. అరే పిజ్జా తింటా. పిజ్జా తింటా రే. కొడతా నిన్ను. బాయ్ బాయ్ తేడాగా ఉందంటే. అరే పిజ్జా ఓడరా. చూసి కంగారు పడ్డాడు. నేను అలాంటి కదా నాకు అలవాట్లేదు. తీసుకో. ఆకలి. బట్ వై? కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. రూపాయి పడిపోయింది. పట్టానికి బాక్స్ బొక్క పెట్టింది. తెలుసు, కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఏంటి, ఇంకో రూపాయి వెయ్యి. అదేముంటే ఈ ఏడుపెందుకు? 500 చేంజ్ లేదు, అయినా నా రూపాయి నాకు ఇవ్వాలి కదా. అందులో చాలా కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో నీ కాయిన్ ఏంటి తెలుసా? తెలుసు, తీ. సాయంత్రం రా, ఓపెన్ చేసినప్పుడు ఇస్తా. సాయంత్రం దాకా ఎందుకు? ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. నా రూపాయి వాడుకో. ఫోన్ హాయ్ వివేక్, నేను రా రమేష్, కాపీ క్యాట్. రే రే రే, ఎలా ఉన్నారా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రైల్స్. ఏంటి, మన క్లాస్ టాపర్ నీకు ఇంకా జాబ్ రాలేదా? నీ దాంట్లో కాపీ కొట్టి నేనే సెటిల్ అయ్యాను కదరా. సినిమా తీసిన ప్రొడ్యూసర్ కన్నా పైరేసి చేసినట్టు బాగుపడినట్లు ఈ నీ దాంట్లో కాపీ కొట్టి బాగుపడిపోయాడు. నువ్వు మాత్రం అలా బజార్లో ఓడిపోయావు. థ్యాంక్స్ రా. సత్తిగా నువ్వేం మారలేదు. మారలేదు, జస్ట్ పొట్ట పెరిగింది అంతే. వివేక్, మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదురా. నాకు తెలుసురా జాబ్ లేని పరిస్థితి ఏంటో. నీ రుణం ఎలాగైనా తీర్చుకొని ఉంచు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని తెలుసులే. నీకు మళ్ళీ ఇచ్చేయాలనిపిస్తే నాకు కాల్ చేయి. 9505688888. హలో, వస్తాను రా, కొంచెం పని ఉంది అన్న. చెప్పనా మొబైల్ ఏటీఎంలో బలి వచ్చాడు. అసలు ఏటీఎం వచ్చింది. హలో మేడం. ఏంటి మేడం లేటు? నీకేంటి బాబు, బ్యాచులర్ వి
నేను మమ్మీకి రీజన్ చెప్పాలి, పాపాకి పర్పస్ చెప్పాలి. నేను టీ సమోసా ఆర్డర్ చెప్పాలి. ఆకలేదు బా. ఎంత తింటావురా? ఇంతనేం ఫిక్స్ అవ్వదు బా. అంత తినకూడదురా. సరే ఏడు. క్యూట్ గా ఉంది చూడు. క్యూట్ నా? ఆ రెడ్ కలర్ దంతా కొనేస్తావా? రేపు ఫోన్ చేయడానికి రూపాయి మిగులుతుంది. నైస్ నా? వెరీ నైస్ వెరీ నైస్. కేఫ్కి వెళ్దాం, టైం అయిపోతుంది. ఓకే వెరీ నైస్ వెరీ నైస్. చలో. 500 మిగిలి. నేను ఒక అడ్వకేట్లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇదేంట్రా గుండ్రంగా గోలీలా ఉంది. బాల్స్. మ్యామ్, ఇంత షార్ట్ టైంలో వెకేట్ చేయడం అంటే కష్టం. ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. జాబ్ సర్చ్ కన్నా ఫ్లాట్ సర్చ్ చేయడం బికమ్స్ టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు ఏంటి? ఏం చేస్తున్నారా? నేను షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కిందిరు. Everybody complains on you. Monica, oh my darling, Monica, oh my darling. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. తొందరగా పని కానిచ్చుకురా. రేయ్ చేస్తా. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఏ నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరియన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా? హో, ఆ ఫిలిం బై శ్రీలక్ష్మియా? ఏ మానస్ లేదా? అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం. అరు, ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. నేను ఈ టైంలో నీ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం మీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం చెప్తావు? కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా? నమ్మరే, ఉట్టి పాడు లోకం. సరే, ఎందుకు వచ్చావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డేస్. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఈ టైంలో ఎందుకు?
సూర్యుడికి డే టైం, చంద్రుడికి నైట్ టైం, ఈ డౌన్కి ఎనీ టైం. అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి పుట్టి చేత్తో వెళ్ళకూడదంట. ఏదైనా పంపించు కదా. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నావు నీకు? అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా? ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా. అసలు ఏమనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా. ఇది పట్టుకో. ఏంటి ఎవరో చైనా వాళ్ళ ఉన్నాడు? చైనా వాడు కాదు, చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెధవ పెరిగాడని చెప్పానే, వాడే వీడు. కృష్ణ? అవును. అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా? బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు పొద్దునే వచ్చుగా. నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. నీకు అలా అర్థమైందా? ముద్దాడని పెదవులిలా అలా మెలికలా మూడేయని తనువులిలా. ఏదో యాక్సిడెంట్ అనుకుంటా బా. యాక్సిడెంట్ కాదు, మర్డర్. మర్డరా? ఎవరు చేశారు? ఇంకెవరో మన బాసే. అదేంటి? ఎందుకు? బాస్కి ఎవరన్నా ఎదురు తిరిగినా మోసం చేసినా ఇదే పరిస్థితి.